Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. In this session, we are going to discuss about the GS2 topic. ఈ రోజు మనక అభ్యాసన సెషన్లో మనం GS2 పేపర్ని డిస్కస్ చేయబోతున్నాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన లెట్ us know about the program details. ఒకసారి ప్రోగ్రామ్ గురించి ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాము. సో దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఈజ్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా సైంటిఫికల్గా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా రూపొందించడం జరిగిందమ్మా. ఓకే, సో ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మొత్తం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మనకి 6 months ఆఫ్ టైం వరకు ఉంటుంది. సో ఎవ్రీడే మనం మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ని మనం అప్లోడ్ చేస్తాము. దాంతోపాటు ఈవినింగ్ 5 PM కల్లా ఇన్ డీటెయిల్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మన ఛానల్స్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు ఉంటుంది ఎక్సెప్ట్ సండే. సో సండే తప్పించి మిగిలిన రోజులని కూడా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాము. అండ్ దిస్ ఫ్రీ ఇనిషియేటివ్ వాజ్ కంప్లీట్లీ స్పాన్సర్డ్ బై ద తారాస్ అకాడమీ. మొత్తం అభ్యాసన ప్రోగ్రామ్ అంతా ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ప్రోగ్రామ్ అంతా రూపొందించాము. సో ప్లీజ్ యూటిలైజ్ ద ప్రోగ్రామ్ ఫర్ యువర్ ఇమెన్స్ బెనిఫిట్. ఖచ్చితంగా ప్రోగ్రామ్ని ప్రతిరోజు కూడా ఫాలో చేయండి. దీని ద్వారా మంచి బెనిఫిట్ అయితే మీరు తప్పకుండా సాధిస్తారు. ఓకే, అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ ఎజెండాలోకి మనం వెళ్ళినట్టయితే సో ప్రోగ్రామ్ హ్యాస్ సర్టెన్ ఆబ్జెక్టివ్స్. అవి ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటమా, దట్ ఈస్ ద కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. ఓకే, సో కంటెంట్ని మనం ప్రొవైడ్ చేయడంతో పాటు కంటెంట్ని ఎట్లా ఎన్రిచ్ చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని ఇన్ డీటెయిల్గా మనక ప్రోగ్రాంలో డిస్కస్ చేద్దాము. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే దట్ ఈస్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ రైటింగ్ని ఎట్లా రాయాలి, ఏ విధంగా రాయాలి అనేటువంటి అంశాల మీద ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి అనేటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ అనేది ద మోస్ట్ క్రూషియల్ ఎలిమెంట్ ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టైం మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తుంది. So now let us talk about the each and every agenda and objective of the అభ్యాసన in detailed manner. ఓకే, మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో లెట్ us start with the first objective of the program, that is the content providing and content enrichment. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మనం 150 థీమ్స్ని డిస్కస్ చేస్తామా. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ 6 months ఆఫ్ టైంలో దాదాపుగా 150 థీమ్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సిలబస్ని అంతా కూడా మనం కాంప్రహెన్సివ్గా ఇన్ డీటెయిల్గా సో యూపీఎస్సీ సిలబస్ ఏదైతే మెన్షన్ చేశారో వాటిలో ఉన్నటువంటి థీమ్స్ అన్నింటినీ కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క కంటెంట్ వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ అనేది మీకు ఉంటుంది. సో దీని ద్వారా ఎట్లాంటి క్వశ్చన్ని మీరు ఇచ్చినా కూడా ఈజీగా దాన్ని రాసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు సో మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అన్నీ కూడా యూపీఎస్సీలో మెన్షన్ చేసినటువంటి వాటి మీద సో మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఓకే మొత్తం సిలబస్ని అంతా కూడా ఎన్రిచ్ చేసే విధంగా అంటే ఈ కంటెంట్ ఎన్రిచ్ చేసే విధంగా కూడా టాపిక్స్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ ఎజెండా, దట్ ఈస్ కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. ఓకే, సో సెకండ్ ఆబ్జెక్టివ్లోకి మనం వెళ్ళినట్టయితే దట్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ఇక ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఏంటి? సపోజ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనం తీసుకుందాము. సో ఎస్పెషలీ జిఎస్ పేపర్ మనం తీసుకున్నామా. సో జిఎస్ పేపర్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటిలో మనం అన్ని క్వశ్చన్స్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, వీటిలో మనకి 10 మార్కుల ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా 15 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. జనరలైజ్ పేపర్ మనం తీసుకున్నట్టయితే సో దీంట్లో మనకి సెక్షన్ ఏలో 4 ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సెక్షన్ బిలో మనకి 4 ప్రశ్నలు ఉంటాయి. వీటిలోంచి 2 ఆన్సర్స్ మనం పిక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనకి పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో దీంట్లో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి, సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఎలా చదవాలి, ఎలా రీడ్ చేయాలి
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, వాటిని ఏ విధంగా అండర్లైన్ చేయాలి అనేటువంటి అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ థర్డ్లీ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, సో క్వశ్చన్లో ఉన్నటువంటి మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ మనం చదవాల్సి ఉంటుంది. దాంతోపాటు సో ఈ యొక్క క్వశ్చన్లో అడుగుతున్నటువంటి టాపిక్ ఏంటి, ఏ విధంగా మనం దాన్ని ఆన్సర్ రాయాలి, ఓకే అప్రోచ్ ఆఫ్ ద ఆన్సర్ ఏంటో కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకే సో ఒక క్వశ్చన్ ఎన్ని వర్డ్స్లో రాయాలనేటువంటి ఆస్పెక్ట్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం క్వశ్చన్ తర్వాత ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, ఓకే ఈ విధంగా ఇంట్రడక్షన్ అనేది సింపుల్గా 3 to 4 లైన్స్లో ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలను డిస్కస్ చేద్దాము. దాని తర్వాత బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఓకే దాంతోపాటు బ్రెయిన్ స్టార్మింగ్ మెథడ్స్ ఏంటి అనేటువంటి అంశాలను డిస్కస్ చేద్దాం. ఓకే దాంతోపాటు టోన్ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశాలను చూస్తూ ఫైనల్లీ ఈ క్వశ్చన్ యొక్క వాల్యూ ఎడిషన్ ఏంటి అంటే ఏ విధమైనటువంటి డయాగ్రామ్స్ ద్వారా ఫ్లో చార్ట్స్ కానివ్వండి లేదా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కోడ్స్ ఇండైసెస్ ఓకే యానోక్డోట్స్ ఇట్లాంటివన్నిటిని కూడా యూటిలైజ్ చేస్తూ బాడీ యొక్క ఎఫిషియన్సీని అంటే ఆన్సర్ యొక్క ఎఫిషియన్సీని పెంచే విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగిందమ్మా. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్ పార్ట్లోకి మీరు వెళ్ళినట్టయితే సో కన్క్లూషన్ ఎట్లా ఉండాలమ్మా, ఆల్వేస్ పాజిటివ్గా ప్రాస్పెక్టివ్గా ప్రామిసింగ్గా ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండ్ ఫైనల్లీ ఒక బ్యాలెన్స్డ్ అండ్ సస్టైనబుల్ అప్రోచ్ని మనం ప్రొవైడ్ చేయడంతో టాపిక్ని మనం ముగించుకుంటాం. ఓకే సో ఈ విధంగా ఆన్సర్ రైటింగ్ని మనం ఎట్లా రాయాలి, ఎంత ఇన్ డీటెయిల్గా రాయాలి, ఓకే సో ఏ ఎలిమెంట్స్ని మనం మిస్ కాకుండా ఆన్సర్లో కవర్ అయ్యే విధంగా చూసుకోవాలి అనేటువంటి మొత్తం టాపిక్ని అంతా కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకే అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో యూపీఎస్సీలో మనకి టైం మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎగ్జామ్ ప్రిపరేషన్ అమ్మా. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టైంని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఎగ్జామ్ని క్రాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ద టైమ్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే జిఎస్ పేపర్స్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో దీంట్లో మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, 15 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. ఓకే అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఐ పేపర్ మనం తీసుకున్నట్టయితే సో దీంట్లో మనకి సెక్షన్ ఏ ఉంటుంది అండ్ సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలోంచి మనకి 4 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. సెక్షన్ బిలో 4 టాపిక్స్ నుంచి మనం ఒక క్వశ్చన్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి 10 మార్కుల ప్రశ్నలు ఉంటాయి, 15 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా జనరల్ ఎస్ఐ ఉంటుంది. ఓకే సో 10 మార్కర్స్ని మనం 150 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. 15 మార్కర్స్ని మనం 250 వర్డ్ లిమిట్లో రాయాలి అండ్ జనరల్ ఎస్ఐ వచ్చేసి మనకి 1200 పదాలు తగ్గకుండా ఆన్సర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే అండ్ 10 మార్కర్స్ని అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. సో 15 మార్కర్స్ని మీరు 3 పేజీలో ఆన్సర్ రాయాలి అండ్ జనరల్ ఎస్ఐ టాపిక్ వచ్చేసి మనకి అట్లీస్ట్ 12 to 14 పేజెస్ వరకు మీ నుంచి ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే అండ్ యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా 10 మార్కర్స్కి 7 to 8 మినిట్స్ లోపు ఆన్సర్ని ఫినిష్ చేయాలి అండ్ 15 మార్కర్స్ని 11 to 12 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది అండ్ జనరల్ ఎస్ఐ టాపిక్ వచ్చినట్టయితే దట్ విల్ బీ అరౌండ్ 90 మినిట్స్. సో 90 నిమిషాలు అంటే 1.5 అవర్ టైంలో మీరు జనరల్ ఎస్ఐని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఎన్ని పేజెస్లో రాయాలి, ఏ విధంగా రాయాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ విషయాలన్నింటినీ కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం డిస్కస్ చేస్తాము. ఓకే సో దీని ద్వారా ఎగ్జామినేషన్లో మనకి టైం యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా 3 అవర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ని ఎంత జాగ్రత్తగా రాయాలి అనేటువంటి అంశాన్ని కూడా మీకు స్పష్టంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా టైంని ఖచ్చితంగా ఎఫెక్టివ్గా ఫాలో చేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ని క్రాక్ చేస్తారమ్మా. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి, అందరూ కూడా రాస్తారు ఆన్సర్స్, దట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకే బట్ టైం ఫ్రేమ్లో విత్ ఇన్ ద టైం లిమిట్లో ఎవరైతే 20 ఆన్సర్స్ని రాస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేస్తారు. ఓకే సో దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్టాప్ వాచ్ తీసుకొని
ఓకే, టైం లిమిట్ పెట్టుకొని సో ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పాను కదా. సో ఆ విధంగా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే సో యూ విల్ ఏబుల్ టు ఎక్సెల్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకేనమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. నౌ లెట్ us see ద షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన. మొత్తం ప్రోగ్రామ్ షెడ్యూల్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మనకి ప్రతిరోజు మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయిస్ యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా సో క్వశ్చన్ని మనం అప్లోడ్ చేస్తాము. సో దట్ విల్ బీ రిలేటెడ్ టు ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఓరియంటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్ని మనం ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈవినింగ్ 5 PM కల్లా మనకి డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మన యొక్క తారాయిస్ యూట్యూబ్ ఛానల్లోను, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ వీక్ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఆన్ మండే అండ్ అట్ విల్ ఎక్స్టెండ్ అప్ టు సాటర్డే. సో వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్గా అభ్యాసన ప్రోగ్రామ్ ఉండబోతుంది. ఎక్సెప్ట్ సండే మనకి ప్రతిరోజు కూడా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ని అప్లోడ్ చేసుకుంటాము. దాంతోపాటు మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందమ్మా. సో ప్లీజ్ యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ద పీడిఎఫ్ అండ్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు యూస్ ఫర్ ద ఫ్యూచర్ రెఫరెన్స్ ఆల్సో. ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ అయ్యే విధంగా ఈ యొక్క మోడల్ ఆన్సర్స్ అనేవి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ప్లీజ్ డౌన్లోడ్ దెమ్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ రిపాజిటరీ. ఓకేనా. అండ్ మనకి డే 1 షెడ్యూల్ తీసుకున్నట్టయితే సో డే 1 విల్ బీ ద మండే. మనం GS1 పేపర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో GS1 పేపర్ అంటే మనకి ఏమొస్తాయమ్మా? సో వీ హ్యావ్ 6 టాపిక్స్ ఉంటాయి వీటిలో. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. ఓకేనా. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం మండే సెషన్ ఆఫ్ అభ్యాసనలో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 2 విల్ బి ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ కండక్టింగ్ ఎ సెషన్ ఆన్ ద GS2 పేపర్. సో GS2లో మనకి 4 టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్. మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసనలో డిస్కస్ చేద్దాము. అండ్ కమింగ్ టు ద డే 3 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 3 సెషన్ మనకి వెన్స్డే కదమ్మా. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో GS3 పేపర్లో మనకి 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 3 సెషన్ ఆఫ్ అభ్యాసనలో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ డే ఈజ్ ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు మనకు థర్స్డే కదమ్మా. సో థర్స్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద GS4 ఎగ్జామ్. ఓకే. సో GS4 పేపర్ మీద మనం ప్రత్యేకమైనటువంటి సెషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్ అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ. సో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ మనం ఇన్ డీటెయిల్గా కాన్సెప్చువల్గా డిస్కస్ చేద్దాము. అదేవిధంగా కేస్ స్టడీస్ ద్వారా కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా మనం కాన్సెప్చువల్గాను కేస్ స్టడీస్గాను డిస్కస్ చేయడం ద్వారా సో మొత్తం GS4ని ఇన్ డీటెయిల్గా కవర్ చేసినట్టు అవుతుంది. దాంతోపాటు
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం అయితే మన అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా చేద్దాం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద డే 4 సెషన్. అండ్ కమింగ్ టు ద డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన, డే 5 సెషన్ విల్ బి ద Friday. సో ఫ్రైడే వీఆర్ ఆల్సో కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సెషన్ అయితే మనం కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. సో ఈ యొక్క ఫ్రైడే మనం తీసుకున్నట్టయితే సో సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ ఓకే ఆల్మోస్ట్ ఆల్ 6 months ఆఫ్ టైంలో ఇన్ డీటెయిల్గా మనం 25 థీమ్స్ ఆఫ్ ఎస్ఐస్ని కవర్ చేస్తూ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఎస్ఐస్ని మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఎస్పెషలీ పొలిటికల్, సోషల్, ఎథికల్, ఎకనామికల్, ఓకే అదేవిధంగా జోగ్రఫికల్, ఫిలసాఫికల్ ఎస్ఐస్ అన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా ప్రోగ్రాంలో డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ప్రోగ్రామ్ అయితే కన్క్లూడ్ చేద్దాం. ఓకేనా? సో ఈ విధంగా ఫ్రైడే సెషన్ అంతా కూడా మనకి స్పెషల్ సెషన్ ఉంటుంది రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ టాపిక్. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 6 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 6 సెషన్ విల్ బి ద సాటర్డే. సో సాటర్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకంగా మనం సెషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది విచ్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, చాలా వైటల్ రోల్ని ప్లే చేస్తుంది. సో దాంతోపాటు కరెంట్ అఫైర్స్ లేకుండా మనకి జిఎస్ పేపర్స్లో ఎటువంటి క్వశ్చన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్ డీటెయిల్గా కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా మనకి జిఎస్లో డైనమిక్ క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా కూడా వాటిని అన్నింటినీ కూడా ఆన్సర్ చేసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అర్థమవుతుందా మీకు? సో అందుకని మీరు అందరూ కూడా ప్రతిరోజు మార్నింగ్ 8 AM కల్లా హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ 30 minutes వరకు మీరు హిందూ పేపర్ని చదివే విధంగా ప్రయత్నం చేయండి. ఓకే, సో ప్రాక్టీస్ ఇట్ రెగ్యులర్లీ. దాంతోపాటు మీరు నోట్స్ అనేది కూడా రాసుకోండి అమ్మా. ఓకే, అట్లీస్ట్ 30 minutes వరకు హిందూ పేపర్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఒక థీమ్ని సెలెక్ట్ చేసి మన యొక్క అభ్యాసన సెషన్ ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మనం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? అండ్ అట్ ద సేమ్ టైం మనకి మంత్లీ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి, మార్కెట్లో ఉన్నటువంటి మంత్లీ మ్యాగజైన్. సో మన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మంత్లీ మ్యాగజైన్ అనేది ఉంది, దాన్ని కూడా మీరు ట్రై చేయండి. సో మంత్లీ మ్యాగజైన్ తీసుకొని మీరు ఏం చేస్తారు, ఈ యొక్క డైలీ సెషన్స్లో కానివ్వండి, వీక్లీ సెషన్స్లో మనకి ఏదైతే కరెంట్ అఫైర్స్ కవర్ అవ్వలేదో, ఓకే ఏవైతే మిస్ అయ్యామో వాటిని కవర్ చేస్తూ మీరు వాటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాంట్లో కూడా మీరు షార్ట్ నోట్స్ రాసుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళండి. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అంతా మీరు కంపైల్ చేసుకున్నట్టయితే సో ఫైనల్గా లాస్ట్ మినిట్ టైంలో రివిజన్ అనేది అద్భుతంగా జరుగుతుంది. ఓకే, సో మొత్తం కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఈజీగా కన్సాలిడేట్ చేసుకోగలుగుతారు. ఆ విధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్సర్స్ని మెయిన్స్ ఎగ్జామినేషన్లో రాసేటువంటి అవకాశం కూడా మీకు కలుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ప్రత్యేకంగా మన కరెంట్ అఫైర్స్ సెషన్ని మనం డీల్ చేద్దాము. ఓకే, అండ్ సాటర్డే ఎవరో కూడా సెషన్ అయితే మిస్ కావద్దమ్మా. అర్థమవుతుందా? రైట్. సో డే 4, డే 5, డే 6 విల్ బి ద స్పెషల్ సెషన్. వీటిని మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా మీరు మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఓకే, దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటమ్మా, సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఏ టాపిక్ కూడా ఏ రోజు కూడా మిస్ అయ్యేటువంటి అవకాశం అనేది మీకు ఉండదు. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ రిగార్డింగ్ ద ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఈ రోజు క్వశ్చన్ ఏంటో మనం చూద్దాము. ఆ క్వశ్చన్ని ఎట్లా రాయాలి అనేటువంటి అప్రోచ్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా మన అభ్యాసన ప్రోగ్రాంలో డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా? రైట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ఇవాల్యుయేట్ ద స్టేట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ కెనాట్ బి అచీవ్డ్ వితౌట్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆఫ్ పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నారమ్మా, దే ఆర్ ఆస్కింగ్ ద స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ ఇక్కడ అడిగారు. ఆ స్టేట్మెంట్ ఏంటి? సోషల్ జస్టిస్ కెనాట్ బి అచీవ్డ్ వితౌట్ ద ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఏం చేయమన్నారు? ఇవాల్యూట్ చేయమన్నారు. ఇవాల్యూట్ ద స్టేట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ద సోషల్ జస్టిస్ కెనాట్ బి అచీవ్డ్ వితౌట్ ఎనీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేటువంటి స్టేట్మెంట్ ఇక్కడ చదివాము. దాంతోపాటు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? ఇండియన్ పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎకనామిక్ ఎంపవర్మెంట్ని కలిగిస్తూ సోషల్ జస్టిస్ అయితే సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. దీన్ని ఎట్లా రాయాలి, ఏ విధంగా రాయాలి అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. సో క్వశ్చన్ ఇక్కడ మనకి 10 మార్కుల ప్రశ్నగా అడిగారు.
10 మార్కుల ప్రశ్న ఎట్లా రాయాలో తెలుసు కదమ్మా. సో అట్లీస్ట్ మీరు 150 వర్డ్ లిమిట్లో ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. అండ్ మీ నుంచి యూపీఎస్సీ అట్లీస్ట్ 2 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకున్నటువంటి టైం లిమిట్ ఎంతమా, సో 7 to 8 minutes లోపే మనం ఆన్సర్ని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రోటోకాల్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి అప్రోచ్ చూడండమ్మా. సో వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద ఇంపార్టెంట్ వర్డ్స్ హియర్. సో ఒకటేంటి, సోషల్ జస్టిస్ అంటే ఏంటో మీరు ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో కూడా మీరు డిస్కస్ చేస్తూ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి లింక్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ మీరేం చేయాలి, ఇంట్రడక్షన్ని బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో రాసేటువంటి ప్రయత్నం అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఆ విధంగా ఇంట్రడక్షన్ మీరు బ్రీఫ్గా, షార్ట్గా, క్రిస్ప్గా రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఎట్లాంటి జాగ్రన్స్ని కూడా ఇక్కడ యూటిలైజ్ చేయొద్దు. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిగార్డింగ్ ద సోషల్ జస్టిస్. ఓకే, సో సోషల్ జస్టిస్ అంటే ఏంటి, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో మనం డిస్కస్ చేస్తూ సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది ఖచ్చితంగా ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్. ఇట్స్ ఏ ప్రీ రిక్విజిట్ ఐటమ్ ఫర్ ద సోషల్ జస్టిస్. ఖచ్చితంగా సామాజిక న్యాయం జరగాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎంపవర్ అయి ఉండాలి. అందరూ కూడా ఆర్థికంగా ఇంక్లూజివ్ ఎంపవర్మెంట్ అనేది కలిగినట్టయితే, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది కలిగినట్టయితే సో ప్రతి ఒక్కరికి కూడా సోషల్ జస్టిస్ అందేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాల్లో మనం ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేస్తూ టాపిక్ని అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఆర్గ్యుమెంట్స్ రిగార్డింగ్ ద సోషల్ జస్టిస్. ఖచ్చితంగా సోషల్ జస్టిస్కి ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది ఒక కెటలిస్ట్గా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా సోషల్ జస్టిస్ అనేటువంటి ఎండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడానికి బిగినింగ్గా మనం ఎకనామిక్ ఎంపవర్మెంట్ అయితే క్రియేట్ చేయాలి అనేటువంటి విషయాన్ని కంప్లీట్గా ఒక ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఖచ్చితంగా సోషల్ జస్టిస్ అనేది ఇట్స్ ఏ వెరీ వెరీ ఫండమెంటల్ థింగ్ ఫర్ ద కంట్రీ. సో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి ఫలాలు సాధించాలనుకుంటే సో డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉండాలమ్మా, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఓకే, అదేవిధంగా ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని ద్వారా సోషల్ జస్టిస్ని మనం సాధించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మనం కన్క్లూషన్లో మెన్షన్ చేద్దాం. అండ్ ఎస్పెషల్లీ ఆర్టికల్ 38 ఇన్ ద కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ద సోషల్ జస్టిస్. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క సోషల్ జస్టిస్ గురించి అంటే సోషల్ జస్టిస్ అనేది ఎట్లా ఉండాలమ్మా, సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా మనకి జస్టిస్ అనేది దక్కాలి అనేటువంటి విషయాన్ని ఆర్టికల్ 38 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. ఈ యొక్క ఆర్టికల్ని మెన్షన్ చేస్తూ కన్క్లూషన్ అయితే మీరు బ్యాలెన్స్డ్ అప్రోచ్లో ముగించాల్సి ఉంటుంది. ఓకే, సో కన్క్లూషన్ కూడా లెంగ్తీగా రాయకుండా 3 to 4 లైన్స్ అంటే 30 పదాల్లోపే కన్క్లూషన్ని ముగించే విధంగా మీరు బ్యాలెన్స్గా రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్. ఓకే, ఇంట్రడక్షన్ మనం చూసాము, బాడీ చూసాము, అండ్ ఫైనల్లీ కన్క్లూషన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా ఎట్లా రాయాలో ఒక అప్రోచ్ ద్వారా మనం అండర్స్టాండ్ అయితే చేసుకోవడం జరిగింది. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఆన్సర్ డిస్కషన్ లెట్ us know about ద తారాయిస్ అకాడమీ. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే మన ఛానల్ని ఫాలో చేయండి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసినట్టయితే ప్రతిరోజు కూడా మీకు సబ్స్క్రిప్షన్ అయితే లభిస్తుందమ్మా. తద్వారా ఏ ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకుండా ప్రతి ప్రోగ్రామ్ని కూడా సీమ్లెస్గా చూసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. సో దీని ద్వారా ఏ టాపిక్ అయినా మిస్ అయినా వాటి యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తాము. సో యూ కెన్ మేక్ ఏ గ్యాలరీ ఆర్ రిపాజిటరీ రిగార్డింగ్ ద పీడిఎఫ్స్. ఇవన్నీ కూడా మీరు రాసుకొని ఫైనల్ ఎగ్జామ్లో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ సో ప్లీజ్ మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఫాలో చేయండి. అదేవిధంగా ఏదైనా పోస్ట్ ఉన్నట్టయితే అంటే ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు లైక్ సిలబస్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, లేదా అనౌన్స్మెంట్ కానివ్వండి, వీటన్నిటిని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా మనం అప్లోడ్ చేస్తాము. వాటిని కూడా మీరు లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అమ్మా. ఓకే, సో కైండ్లీ ప్లీజ్ ఫాలో us ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ పేజెస్. ఓకే, సో లెట్ us బిగిన్ విత్ ద ఇంట్రడక్షన్. ఆన్సర్లో మనం ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాము. సో సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది సో ఖచ్చితంగా బోత్ ఆర్ డీప్లీ ఇంటర్ కనెక్టెడ్. సో ఒకదానికొకటి మ్యూచువల్ కనెక్షన్ అయితే ఉంది. సో ఇక సోషల్ జస్టిస్ కానివ్వండి, ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ కింద ఒక బేసిక్ ఫౌండేషన్ కింద మనకి వాల్యూ బేస్డ్ అప్రోచ్ని ఇస్తాయి. దాంతోపాటు సో పవర్టీ ఎరాడికేషన్లో ఇవి సో అట్మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటమ్మా, సో అభివృద్ధి అనేది అందరికీ ఉండాలి. గ్రోత్ అనేది ఓన్లీ అప్పర్ స్టాట్ ఆఫ్ ద సొసైటీకి మాత్రమే కాకుండా
లోవర్ స్టాట్ ఆఫ్ ద సొసైటీకి కూడా అభివృద్ధి ఫలాలు అనేవి దక్కాలి అనేటువంటి ఉద్దేశంతో సో మనకి ఇంక్లూజివ్ గ్రోత్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. సో ఈ యొక్క సోషల్ జస్టిస్ ద్వారా, ఎకనామిక్ ఎంపవర్మెంట్ ద్వారా మనం పవర్టీని ఎరాడికేట్ చేస్తూనే ఇంక్లూజివ్ గ్రోత్ని ప్రమోట్ చేసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటమ్మా, సోషల్ జస్టిస్ కెనాట్ బి అచీవ్డ్ వితౌట్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. అంటే ఏంటి, ఖచ్చితంగా ఎకనామిక్ డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నల్లిఫై చేస్తూ, మినిమైజ్ చేస్తూ ఎవరైతే బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కొత్త రకమైనటువంటి ఆపర్చునిటీస్ని, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ని మనం కల్పించామనుకోండి. సో దీని ద్వారా వాళ్ళ అటానమీని, సెల్ఫ్ సఫిషియన్సీని మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా వీటి ద్వారా ఏమవుతుందమ్మా, సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు సోషల్ ఈక్వాలిటీ ప్రమోట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ జస్టిస్ అనేది ప్రతి ఒక్కరికి డెలివరీ అయ్యేటువంటి అవకాశం కూడా మనకి ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళ హక్కుల్ని మనం కాపాడుతూ, వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని మనం క్రియేట్ చేస్తూ వాళ్ళకి ముందుకు తీసుకెళ్లే విధంగా మనం పనిచేయాలి. సో తద్వారా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని, సోషల్ జస్టిస్ని అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ని కూడా మనం సాధించుకోగలుగుతాము. అండ్ ఫైనల్లీ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద జస్టిస్. సో ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ని బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో ఎటువంటి కాంప్లెక్సిటీ లేకుండా సింపుల్గా రాసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ 30 words. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. నౌ లెట్ us మూవ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. So let us talk about the economic empowerment as a foundation stone for the social justice అనేటువంటి విషయాన్ని చూద్దాం. సో ఏ విధంగా ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది ఒక బెడ్ రాక్ కింద మనకి సోషల్ జస్టిస్ తీసుకొస్తుంది అనేటువంటి అంశాన్ని చూస్తూ, సో ఫస్ట్ పాయింట్ మనం చూద్దాం, పవర్టీ యాజ్ ఏ బ్యారియర్ టు ద సోషల్ ఇంక్లూజన్. సో ఖచ్చితంగా పవర్టీ అనేది ఒక మేజర్ డ్రాబ్యాక్ కింద, ఒక అడ్డుగోడ కింద, ఒక బ్యారియర్ కింద మనకి కనబడతా ఉంది. సో ఇక సోషల్ జస్టిస్కి అడ్డుకునేటువంటి ముఖ్యమైనటువంటి బ్యారియర్ కింద మనం పవర్టీని చూడాల్సి ఉంటుంది. సో ఇక పవర్టీ వల్ల ఏమవుతుందమ్మా, ఆఫెన్ పవర్టీ రిజల్ట్స్ ఇన్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్. ఎస్పెషల్లీ మనకి బేసిక్ ఇమ్యూనిటీస్ అయినటువంటి ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, శానిటేషన్ వీటి మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. సో ఇక ఎసెన్షియల్ సర్వీస్ అని అందకపోతే ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా వాళ్ళకి సోషల్ జస్టిస్ అందేటువంటి అవకాశం ఉండదు. సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటే ఏంటమ్మా, సో ఆర్థికంగా వాళ్ళు ముందుకు వెళ్ళినట్టయితే సో ఖచ్చితంగా పవర్టీ ఎలివేషన్ స్కీమ్స్ ద్వారా సో వీళ్ళ మధ్య ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది మనం తీసుకురాగలిగితే సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇండివిజువల్ పీపుల్ ఒక అఫోర్డబిలిటీ పెరుగుతుంది, ఎకనామిక్ యాక్సెస్ అనేది గెయిన్ అవుతుంది. సో దీని ద్వారా సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళకి అందేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు దే విల్ ఏబుల్ టు మూవ్ ఇన్ టు ద సోషల్ ఇంక్లూజన్. సో ప్రతి ఒక్కరు కూడా సోషల్ ఇంక్లూజన్లోకి వెళ్తారు. దాంతోపాటు ఈక్వాలిటీ అనేది కూడా అందరికీ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో పవర్టీ యాజ్ ఏ బ్యారియర్ టు ద సోషల్ ఇంక్లూజన్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ సర్వీసెస్ అయినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, సో దీని ద్వారా రూరల్ హౌస్ హోల్డ్స్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తూ దీని ద్వారా ఇన్కమ్ సెక్యూరిటీని తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనం ఏర్పరుస్తాము. సో దాని ద్వారా ఏమవుతుంది, మనకి బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, వీటివన్నిటిని కూడా మనం యాక్సెసిబుల్గా వీళ్ళందరికీ తీసుకొచ్చేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో క్లాసికల్గా మన్రేగా స్కీమ్ని మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా మెన్షన్ చేయండి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సో దీన్ దయాల్ గ్రామీణ ఉపాధ్యాయ యోజన, ఇట్లాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్గా మీరు రాసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎనేబులింగ్ ద పార్టిసిపేషన్ అండ్ ఏజెన్సీ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఇంక్లూజివ్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో పవర్టీ వల్ల ఏమవుతుందమ్మా, ఇండివిజువల్ ఎబిలిటీ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతుంది, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఎంగేజ్ అవ్వకుండా దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ లైవ్లీహుడ్ అంతా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంక్లూషన్స్ అయినటువంటి జన్ధన్ యోజన, ఇట్లాంటి వాటిని మనం ఇంక్లూజ్ చేయడం ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని మనం ఎంపవర్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఇండివిజువల్ యొక్క ఎంపవర్మెంట్ని మనం ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు సొసైటల్ ప్రాసెస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కూడా మనం కల్పించిన వాళ్ళు అవుతాం. సో క్లాసికల్గా మనకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్ ఏదైతే ఉందో, సో దీనివల్ల ఏమైందమ్మా, సో ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరిగింది. దాంతోపాటు ఒక హౌస్ హోల్డ్లో వాయిస్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ డెసిషన్స్లో కూడా వీళ్ళందరికీ స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి అవకాశాన్ని కూడా ఈ యొక్క ఎస్హెచ్జి మూవ్మెంట్ అనేది మనకి కలిగించింది అనేటువంటి విషయాన్ని సందేహం లేకుండా మనం చెప్పచ్చు. సో దీన్ని ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి, బ్రేకింగ్ ద సైకిల్ ఆఫ్ ఇంటర్ జనరేషనల్ పవర్టీ. సో ఖచ్చితంగా తరతరాల నుంచి వస్తున్నటువంటి పవర్టీని మనం బ్రేక్ చేయగలిగితే అంటే ఎట్లా చేయాలమ్మా, ఖచ్చితంగా సోషల్ మొబిలిటీని మనం ఇంక్రీజ్ చేయాలి. అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లగ్ చేయాలి. ఎస్పెషల్లీ
ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ని మనం కలిగించడం ద్వారా ఎకనామిక్ ఎంపవర్మెంట్ని మనం తీసుకురాగలుగుతాము. వొకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది, అదేవిధంగా స్కిల్ క్రియేషన్ ఉంటుంది, అసెట్ క్రియేషన్ ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఎకనామిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ జాగ్రత్తగా మనం యూటిలైజ్ చేసినట్టయితే ఈ యొక్క ఇంటర్ జనరేషనల్ పవర్టీ సైకిల్ అనేది మనం ఈజీగా బ్రేక్ చేయగలుగుతాము. సో దీని ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఇంక్లూజివ్గా ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ సోషల్ జస్టిస్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఖచ్చితంగా రేపటి తరాలకి సోషల్ జస్టిస్ని కూడా అందించేటువంటి అవకాశం మనకి దక్కుతుంది. ఓకేనమ్మా, రైట్. సో లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద సుకన్య సమృద్ధి యోజన. సో ఇక సుకన్య సమృద్ధి యోజన ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఒక సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని మనం ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషలీ ఫర్ పేరెంట్స్ టు సపోర్ట్ దేర్ డాటర్స్ ఫర్ దేర్ ఫ్యూచర్. ఖచ్చితంగా సో తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కూతుళ్ళ కోసం, వాళ్ళ యొక్క కూతుళ్ళ ప్రయోజనాల కోసం ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజనని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఈ యొక్క ఇంటర్ జనరేషనల్ పవర్టీ యొక్క సైకిల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసేటువంటి అవకాశాన్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా కల్పిస్తున్నాము. సో దాంతోపాటు ఫైనాన్షియల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ సో డిపెండెన్సీని తగ్గించేటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనం తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా, రైట్. సో నౌ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ద టాపిక్ ఆఫ్ ద క్వశ్చన్. సో సోషల్ జస్టిస్ యాక్ట్స్ యాజ్ ఏ కెటలిస్ట్ ఫర్ ద ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఓకే, సో సోషల్ జస్టిస్ అనేది ఏ విధంగా కెటలిస్ట్ కింద పనిచేస్తుంది అనేటువంటి ఒక యాంటీ థీసిస్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. సో అడ్రస్సింగ్ ద సిస్టమిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటివి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పాలసీస్ కానివ్వండి లేదా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా ఎస్పెషల్లీ ఇంక్లూజివ్ మేనర్ ద్వారా, అంటే ఏంటమ్మా, ప్రతి ఒక్కరిని కూడా, అంటే ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ప్రతి పాలసీలో కూడా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసే విధంగా మనం పాలసీ ఫ్రేమ్వర్క్ ఇది చేయాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ఓకే డిస్క్రిమినేషన్ని మనం పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషలీ వీ కెన్ ఏబుల్ టు ప్రమోట్ ద ఆర్టికల్ 14. సో రైట్ టు ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ డిస్క్రిమినేషన్ వ్యతిరేకంగా ఓకే సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ని తీసుకొచ్చే విధంగా ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం సిస్టమేటిక్గా డిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి చాలానే ఉంది. ఓకే, సో క్లాసికల్గా నేను ఇక్కడ చెప్పేటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, సో షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నారో సో వీళ్ళని రక్షించడానికి SC/ST అట్రోసిటీస్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఈ యొక్క మార్జినలైజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ యొక్క చట్టాన్ని చేశారు. ఓకే, సో జనరల్గా వీళ్ళ మీద ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా వీళ్ళని సోషల్ ఎక్స్క్లూజన్ చేస్తున్నారు. సో ఇట్లాంటివన్నింటినీ కూడా తగ్గించే విధంగా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఒక కండ్యూజివ్ ఎన్వైర్న్మెంట్ని ఓకే సో అందరినీ కూడా సోషల్ హార్మనీ మెయింటైన్ చేయడానికి, ఓకే ఈక్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ ఇదే విధంగా మనకి వాళ్ళ యొక్క ఎకనామిక్ ప్రోగ్రెషన్ కూడా ఇది ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అనేది కూడా మనం కల్పించగలుగుతాము. ఓకే, సో ఈ విధంగా SC/ST అట్రోసిటీస్ యాక్ట్ అనేటువంటి ఎగ్జాంపుల్ని సో సిస్టమిక్ ఇన్ఈక్వాలిటీస్కి ఒక ఆన్సర్గా మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకేనా, రైట్ అమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ పాయింట్. నౌ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఇక ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలంటే ఖచ్చితంగా సో సోషల్ జస్టిస్ అనేటువంటిది ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క మార్జినల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లైక్ షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ కానివ్వండి, షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ కానివ్వండి, LGBT కమ్యూనిటీ కానివ్వండి, లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి వల్నరబుల్ గ్రూప్స్ కింద, మార్జినలైజ్ గ్రూప్స్ కింద వస్తారు. సో వీళ్ళందరినీ కూడా డెవలప్మెంటల్ ప్రాసెస్లో మనం ఇంక్లూడ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. సో దానికి అనుగుణంగా ప్రతి ఒక్క పాలసీస్ కూడా మనకి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అప్రోచ్ ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలి. సో దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా ఎకనామిక్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయాలి. ఏ విధంగా అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకురావడం, దాంతోపాటు వొకేషనల్ ట్రైనింగ్స్ కానివ్వండి. ఓకే, వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో వాళ్ళలో స్కిల్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతుంది, ఎకనామిక్ ప్రాస్పెక్టివ్స్ పెరుగుతాయి. ఓకే, సో మనకున్నటువంటి రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా సో ఈ యొక్క రీసోర్సెస్ అన్నీ కూడా ఈక్విటబుల్గా అందరికీ యాక్సెస్ అయ్యే విధంగా ఈ రీసోర్సెస్ని, సర్వీసెస్ని మనం షేర్ చేయగలిగితే ఓకే ఖచ్చితంగా ఒక ఫెంటాస్టిక్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని మనం సాధిస్తాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, సో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో, సో ఇక సర్వే ద్వారా మనం ఏం చేస్తున్నాం, సైంటిఫికల్లీ వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ పీపుల్ ఎవరైతే సో మనకు హౌస్ హోల్డ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ని మనం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము. సో దీని ద్వారా సోషల్ ఈక్వాలిటీని, సోషల్ జస్టిస్ని కూడా మనం ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ద టాపిక్, దట్ ఈస్ ద బిల్డింగ్ ఆఫ్ హ్యూమన్ క్యాపబిలిటీస్. సో ఇక సోషల్ జస్టిస్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం
హ్యూమన్ క్యాపబిలిటీస్ని, కెపాసిటీస్ని, స్కిల్స్ని ఏ విధంగా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, దీని ద్వారా ఎకనామిక్ ఆపర్చునిటీస్ని ఏ విధంగా మనం బెటర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ అనేది కూడా మనం ఎఫెక్టివ్గా బిల్డ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది. ఓకే, ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే సో ఐసిడిఎస్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, సో వీ కెన్ ఏబుల్ టు ఎయిమ్ టు ఇంప్రూవ్ ద హెల్త్. సో మన యొక్క ఆరోగ్యాన్ని కానివ్వండి, ఓకే, మనం తినేటువంటి ఆరోగ్యమైనటువంటి ఫుడ్ కానివ్వండి, న్యూట్రిషన్ కానివ్వండి, దాంతోపాటు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, అండర్ ప్రివిలేజ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళందరికీ కూడా ఎఫెక్టివ్గా హెల్త్ ఫెసిలిటీస్తో పాటు న్యూట్రిషన్ ఆస్పెక్ట్స్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు ఫైనల్గా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటే మోస్ట్లీ డ్రాప్అవుట్స్ అంతా కూడా ప్రైమరీ స్కూల్స్లో జరుగుతున్నాయి. సో ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా డిసడ్వాంటేజ్ కమ్యూనిటీకి ఫ్రీగా అందించే విధంగా ఈ యొక్క ఐసిడిఎస్ ప్రోగ్రామ్ అనేది మనం రూపొందించుకున్నాము. సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు మేక్ ద గ్రౌండ్ వర్క్. ఖచ్చితంగా ఒక గ్రౌండ్ వర్క్ని మనం ప్రిపేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఒక ఎకనామిక్ ఎంపవర్మెంట్ని ఫ్యూచర్లో మనం తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. సో ఈ విధంగా హ్యూమన్ క్యాపబిలిటీస్ని మనం బిల్డ్ చేసుకున్నట్టయితే ఎకనామిక్ ఎంపవర్మెంట్తో పాటు సోషల్ జస్టిస్ అనేది కూడా మనం ప్రమోషన్ చేయగలుగుతాము. ఓకేనా, రైట్. సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఓకే, సో దే హ్యావ్ టు బీ ట్రీటెడ్ విత్ డిగ్నిటీ అండ్ ఆల్సో రెస్పెక్టెడ్ విత్ రైట్స్. ఖచ్చితంగా రైట్స్ అనేవి, రెస్పెక్ట్ అనేది, డిగ్నిటీ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో ప్రతి ఒక్కరిని కూడా మనం ఫేర్గా, జస్ట్గా మనం చూసినట్టయితే ఓకే, సో మన యొక్క పాలసీస్ కానివ్వండి, మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సిస్టమ్ కానివ్వండి, వీటి ద్వారా సో ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ యాక్సెస్ అండ్ ఆపర్చునిటీ టువర్డ్స్ ద రీసోర్సెస్ కానివ్వండి, ఆపర్చునిటీస్ని కూడా మనం ప్రొవైడ్ చేసినట్టయితే సో దీని ద్వారా సోషల్ జస్టిస్ని మనం సాధించుకోగలుగుతాము. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆల్సో. ఖచ్చితంగా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ద్వారా మనం ఈ యొక్క గోల్స్ అన్నింటినీ కూడా సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో సోషల్ జస్టిస్ కానివ్వండి, ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉంటుందో సో బోత్ ఆర్ మ్యూచువల్లీ రీఇన్ఫోర్సింగ్ విత్ ఈచ్ అదర్. రెండు కూడా సింబియాటిక్ రిలేషన్ కలిగి ఉంటాయి. ఓకేనా, అండ్ అట్ ద సేమ్ టైం సో ఇక ఇంటర్సెక్షనల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో సో వీటి వల్ల మనం ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నాము. వీటన్నిటినీ కూడా మనం ఎఫెక్టివ్గా సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ ద్వారా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయొచ్చమ్మా, ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ని ప్రమోట్ చేసేటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. సో ఇండియాలో ప్రస్తుతం ఉన్నటువంటి వర్చువల్ సైకిల్ ఏదైతే ఉందో సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, ఇంక్లూజివ్ గ్రోత్ని మనం ప్రమోట్ చేయొచ్చు. దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఈ విధంగా పవర్టీ నుంచి మనం బ్యాకప్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ మనం అందరూ కూడా ఏం చేయాలమ్మా, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి వైపు మనం చూడాల్సి ఉంటుంది. ఎస్పెషలీ పర్టికులర్ గోల్ నెంబర్ 1 అయినటువంటి నో పవర్టీ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గోల్ నెంబర్ 2 జీరో హంగర్ గురించి కూడా మనం ఖచ్చితంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గోల్ నెంబర్ 5 అయినటువంటి జెండర్ ఈక్వాలిటీ అండ్ గోల్ నెంబర్ 10 అయినటువంటి రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ ద్వారా మనం ఎఫెక్టివ్గా ఎకనామిక్ ఎంపవర్మెంట్తో పాటు సోషల్ జస్టిస్ని కూడా ఏర్పరచుకునేటువంటి అవకాశం మనకి దక్కుతుంది. ఓకేనమ్మా, సో ఈ విధంగా ఒక బెటర్ అండ్ ఎఫెక్టివ్ ప్రాస్పెక్టివ్ ప్రోగ్రెసివ్ సొల్యూషన్ని మీరు ఇక్కడ రాయొచ్చు. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వెంటనే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. సో ప్లీజ్ యూజ్ అవర్ కామెంట్ సెక్షన్. ఓకే, కామెంట్ సెక్షన్లో మీరు ఏది కామెంట్ చేసినా కూడా నేను వితిన్ 24 hours ఆఫ్ టైం ఐ విల్ గివ్ యూ రిప్లై. ఖచ్చితంగా పాజిటివ్గా నేను రిప్లై ఇస్తాను. దాంతోపాటు మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటంటే సో రెగ్యులర్గా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని వాచ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని అట్లీస్ట్ 6 months ఆఫ్ టైం వరకు ఫాలో చేయండి. సో ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా 6 months వరకు రెగ్యులర్గా ప్రోగ్రామ్ని ఫాలో చేసినట్టయితే సో బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఎస్పెషల్లీ క్రాకింగ్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్ సో దాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద డైలీ సెషన్స్. ప్రతిరోజు కూడా మనం మార్నింగ్ 9 AM క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము. వెంటనే మీరు ఆన్సర్స్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఈవినింగ్ 5 PM కల్లా క్లియర్ కట్గా మనకు ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా ఉంటుంది. సో అదేవిధంగా మోడల్ ఆన్సర్స్ని కూడా మీకు ఇస్తాము. సో ప్లీజ్ మోడల్ ఆన్సర్ మీరు చూసుకొని మీరు రాసినటువంటి ఆన్సర్ ఎట్లా ఉంది, మోడల్ ఆన్సర్ ఎట్లా ఉంది అనేటువంటి అంశాన్ని మీకు వెరిఫై చేసుకోండి. సో ఎక్కడైతే మీరు పొరపాటు చేస్తున్నారో అక్కడ ఎఫెక్టివ్గా వాటిని సో ఏ విధంగా మోడల్ ఆన్సర్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం తప్పు చేసాము, ఎక్కడ మనం ఇంప్రూవ్ అవ్వాలి అనేటువంటి విషయాల మీద కూడా మీరు అవగాహన తెచ్చుకున్నట్టయితే సో ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ రైటింగ్లో గణనీయమైనటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడతా ఉంది. ఓకే, సో షూర్గా ఇట్ విల్ ఏబుల్ టు రిఫ్లెక్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ డేస్. ఓకేనా, ఆ విధంగా మీరు వర్క్ చేయండి అమ్మా. ఓకేనా, అండ్ ఫైనల్లీ సో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్
మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నా యొక్క వీడియోస్ని అయితే షేర్ చేయండి అమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడే సెషన్. ఐ హోప్ మీకు అందరికీ కూడా టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడతో మనం ఈ టాపిక్ని ముగిస్తున్నాము. సో విల్ మీట్ ఇన్ ద టుమారో సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.